ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సిద్ధు త్రిపుల్ త్రీ. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, మీరు డ్రీమ్ లెవెన్లో చాలా మనీ బిట్ లాస్ అయ్యారా? సో మీరు డ్రీమ్ లెవెన్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? సో అలాగైతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను ఈరోజు మీకు కొత్త ఒక వెబ్సైట్ గురించి చెప్తానండి. సో దీనివల్ల మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు లాస్ట్ మినిట్లో కూడా మ్యాచ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అనుకుంటే 7:59 కూడా మీరు మీ టీంని చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగా ప్లేయింగ్ 11 చూసుకొని మీరు టీంని చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు దీంట్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, నేను వీడియోలో మీకు చెప్తాను. సో ఫార్వర్డ్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు మా ఛానల్ కానీ కొత్తగా చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ దీనికన్నా ముందులో చేయండి. స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీరు మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సో దాని మీద ఒకసారి ప్రెస్ కానీ చేసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బెల్ మీద కనుక క్లిక్ కానీ ఇచ్చినట్టయితే నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ డివైస్ కానీ మీ దీని mail పేరే కానీ వచ్చి రావడం జరుగుతుంది. halaplay.com అండి. సో నేను దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. సో halaplay.com. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద రెఫరల్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగిందండి. సో మీరు దాని నుండి జాయిన్ అవ్వచ్చు. సో మీరు ముందుగా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఓటీపీ అన్నీ అడుగుతుందండి. అవన్నీ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా అడగ జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకా 1 hour 25 minutes అని టైం కౌంట్ డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు 8 o'clock ఈవినింగ్ మ్యాచ్ ఉందండి. సో ఇప్పుడు 7 అవుతుంది. సో ఇంకా టైం ఉందని చూపిస్తుంది మీకు. సో అలాగే ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు మామూలుగా డ్రీమ్ లెవెన్లో ఎలా క్రియేట్ చేస్తారో టీంని ఇక్కడ కూడా అలా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ పబ్లిక్ లీగ్స్ అండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అలాగే ఇక్కడ హెడ్ టు హెడ్ లీగ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ రివర్స్ లీగ్స్ ఉన్నాయండి. సో రివర్స్ లీగ్స్ అంటే, సో ఇక్కడ హెడ్ టు హెడ్ లీగ్స్ చెప్తానండి. అంటే మీరు ఒక టీం క్రియేట్ చేసి వేరే వాళ్ళకి ఇన్వైట్ చేసి డ్రీమ్ లెవెన్లో సేమ్ డ్రీమ్ లెవెన్ లాగే ఇక్కడ రివర్స్ లీగ్ అని ఉంది. సో ఫ్రెండ్స్, రివర్స్ లీగ్ అంటే సో మీరు దీంట్లో ఏంటంటే మీరు ఒక చెత్త టీంని, అంటే మీరు పెట్టిన ప్లేయింగ్ 11 అంటే 11 ప్లేయర్స్ అనేవాళ్ళు టీంలో ఉండాలి, కానీ వాళ్ళు చెత్తగా ఆడాలి, అంటే సరిగ్గా ఆడకూడదు. సో మీరు తక్కువ పాయింట్స్ రావాలి. సో మీకు కానీ తక్కువ పాయింట్స్ కానీ వచ్చినట్టయితే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 50 పెట్టి జాయిన్ అయినట్టయితే మీకు 9,000 వస్తుంది. అలాగే 2 రూపీస్ పెట్టి జాయిన్ అయినట్టయితే 500 వస్తుంది. అలాగే ఇక్కడ మీకు సేమ్ డ్రీమ్ లెవెన్ లాగా ఇది కూడా ఉంటుంది. సో కానీ దానికన్నా ఇది చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ప్రైవేట్ లీగ్స్, అలా ఇక్కడ చాలా లీగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఇంకా క్లియర్గా. సో దీంట్లో ఇప్పుడు నేను ఒక టీం క్రియేట్ చేస్తాను మీకు. సో మీకు అర్థం అవ్వడానికి, అంటే మీకు ఎలా టీమ్స్ క్రియేట్ చేయాలి అవన్నీ తెలియడానికి. సో మీకు ఇక్కడ చివరిలో ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది. సో ఇక్కడ మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా చేసుకోవచ్చు అని నేను లాస్ట్లో చెప్తానండి మీకు. సో ఇక్కడ మీరు ఒక పాసెస్, ఇవి మ్యాచ్ సంబంధించిన పాసెస్ అండి. సో ఇక్కడ మ్యాచెస్కి మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ పాసెస్ ఇక్కడ నుంచి బై చేయొచ్చు. సో ఆ విధంగా బై చేసినట్టయితే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది, అలాగే మీకు క్యాష్ బ్యాక్ రావడం కూడా జరుగుతుంది, అంటే మీకు ఈ అకౌంట్లో యాడ్ అవ్వడం కూడా జరుగుతుందండి. సో ప్రజెంట్ పంజాబ్ కోల్కతా మ్యాచ్ 8 o'clock ఉందండి. సో దీని మీద ఒకసారి క్లిక్ ఇచ్చాను. సో క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక టీం క్రియేట్ చేస్తాను మీ ముందర. సో ఇక్కడ సంథింగ్ ఇక్కడ 2 రూపీస్ లీగ్ ఉంది కదా, దీని మీద ఎంటర్ చేశానండి. 2 రూపీస్ లీగ్ మీద ఎంటర్ కానీ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను టీంని క్రియేట్ చేసుకుంటానండి. సో ఇది పబ్లిక్ లీగ్ కాబట్టి మంచి టీం క్రియేట్ చేయాలి. సో నేను ఇందాక చెప్పిన రివర్స్ లీగ్లో అయితే మీరు చెత్త టీంని క్రియేట్ చేయండి. చెత్త టీంని క్రియేట్ చేసినట్టయితే మీకు తక్కువ పాయింట్స్ వచ్చినట్టయితే మీకు చాలా చాలా అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను మంచి టీం క్రియేట్ చేస్తానండి. సో ఓకే, సందీప్ శర్మని, అలాగే అక్షర్ పటేల్ని. సో ఓకే, నెక్స్ట్ కోల్కతా ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తాను. సో మీరు కోల్కతా ప్లేయర్స్, పంజాబ్ ప్లేయర్స్ విడివిడిగా ఉంటాయి, లేదా అక్కడ బ్యాట్స్మెన్స్ విడిగా ఉంటారు, బౌలర్స్ విడిగా ఉంటారు, ఆల్రౌండర్స్ విడిగా ఉంటారు, అలా వికెట్ కీపర్స్. నేను కోల్కతా ప్లేయర్స్ని కొంతమంది సెలెక్ట్ చేస్తాను. గౌతమ్ గంభీర్, సునీల్ నారాయణ, క్రిస్ లెనిన్, ఓకే, ఉమేష్ యాదవ్, అలాగే ఇక్కడ కోలిన్ డ్రిహండ్రో, క్రిస్ వోక్స్. సో ఒక ప్లేయర్స్ అయిపోయారు. సో సారీ, ఒకరు ఉండాలి కదా వికెట్ కీపర్. సో నేను 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది నేను మొబైల్లో యూజ్ చేస్తున్నాను అండి. సో దీనికి సంబంధించిన యాప్ ఏం లేదండి. సో ఇది ఓన్లీ వెబ్సైట్లో. ఓకే, నేను ఇది డెస్క్టాప్ లాగా చూస్తాను. డెస్క్టాప్ మీద అంటే మీరు సిస్టంలో కానీ ఓపెన్ చేస్తే ఏ విధంగా చూపిస్తుందో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా అనమాట. సో నేను ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో డెస్క్టాప్లో అంటే మీ మొబైల్లో కాకుండా మీ సిస్టంలో కానీ ఓపెన్ చేస్తే ఎలా చూస్తాడో, ఓకే, ఎలా కనిపిస్తుందో ఇక్కడ మీకు చూడవచ్చు మీరు. సో హాలాప్లే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కింద రెఫరల్ లింక్ ఉంటుంది. సో ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నేను టీంని
ఓకే, యూ కెన్ సేవ్ టీమ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ 11 ప్లేయర్స్. సో ఇక్కడ నేను ఇందాక సెలెక్ట్ చేశాను, మళ్ళీ పోయినట్టుంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను టీంని క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు బ్యాట్స్మెన్స్, అలాగే బౌలర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టీమ్ అని ఉంది కదా. సో సేవ్ టీమ్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ కెప్టెన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ కెప్టెన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఓకే, సో కెప్టెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంట్రీ ఫీ 0, ఫ్రీ ఎంట్రీ అని ఉంది. సో ఇక్కడ మీరు కానీ 20% మీరు కానీ మీరు మనీ యాడ్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్యాష్ బోనస్ అదే బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ పే 5% లే ఎంట్రీ ఫ్రీ, బోనస్ అప్ టు 50 పర్చేసింగ్ మ్యాచ్ పాసెస్ ఉంటాయి కదా, అవి కానీ మీరు కొనుక్కున్నట్టయితే ఇక్కడ మీకు 50% అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీకు బోనస్ ఏ విధంగా వస్తుంది అవన్నీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, ఇక్కడ మీకు బోనస్ అనేది అంటే ఇప్పుడు నేను నా రెఫరల్ లింక్ ఉంటుంది కింద, మీరు జాయిన్ అయినట్టయితే మీకు 75 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసి చాలా రోజులు ఏంటంటే జాయిన్ అయ్యి, సో నాకు అప్పుడు 75 రూపీస్ రావడం జరిగింది. సో ప్రజెంట్ ఏంటంటే మీకు మేబీ 25 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ రావచ్చు, ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు పాన్ కార్డ్ అవేమి అడగలేదు. కానీ ప్రజెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారండి వీళ్ళు. సో పాన్ కార్డ్ ఏమైనా అడుగుతున్నారు. సో దానికోసంగా 25 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ రావచ్చు అండి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ విత్డ్రాల్ కానీ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇంకో 75 రూపీస్ 100 రూపీస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో అవి మీరు బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. సో అవి మీరు యూజ్ చేసుకోవచ్చు మ్యాచ్కి. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, మీరు ఖచ్చితంగా తర్వాత మీరు ఇబ్బంది పడతారు. సో నేను ముందుగా చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు మీకు బోనస్ రూపంలో మనీ వస్తుంది కదా. సో ఆ మనీని ఇక్కడ మీరు అంటే 50% మీరు అంటే 50% ఇక్కడ మీరు యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఓకే, ఇక్కడ నేను నా అమౌంట్ ఇప్పుడు అక్కడ నా క్యాష్ బోనసే ఉందండి. సో నాకు మనీ యాడ్ చేయాలి అంటే క్యాష్ బోనస్. ఇప్పుడు నేను 50 రూపీస్ లీగ్స్లో చేరుతున్నాను అనుకుంటే 25 రూపీస్ క్యాష్ బోనస్ యూస్ అవుద్ది. అలాగే ఇంకొక 25 రూపీస్ మీరు యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మీకు డ్రీమ్ 11తో పోల్చుకుంటే చాలా మేలే. సో మనీ యాడ్ చేసుకొని ఆడడంలో, మీరు ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్లేయింగ్ 11 చూసుకోవచ్చు, అలాగే మీరు రివర్స్ లీగ్స్ ఆడవచ్చు. సో నేను ఇందాక రివర్స్ లీగ్స్ చెప్పాను కదా, ఇక్కడ మీకు రివర్స్ లీగ్స్ అంటే మీరు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ మ్యాచ్లో ఉండాలి, కానీ మీరు పెట్టే ప్లేయర్స్ చెత్తగా ఆడాలి, అంటే సరిగ్గా ఆడకూడదు. సో లోయెస్ట్ పాయింట్స్ కానీ వస్తే మీకు, సో ఇక్కడ మీరు లోయెస్ట్ పాయింట్స్ కానీ వస్తే 9000, మీ లక్ కానీ బాగుంటే 9000 వస్తుందండి. సో మంచిగా ఆడుకోవచ్చు దీంట్లో. అలాగే మీకు ఇక్కడ విత్డ్రాల్స్ ఉంది, ఇక్కడ యాడ్ మనీలోకి వెళ్ళినట్టయితే యాడ్ మనీ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ విత్డ్రాల్ ఉంది, విత్డ్రాల్ ఆప్షన్ ఉంది. సో విత్డ్రాల్ ఆప్షన్ మీకు వితిన్ 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి. సో మీరు వెరిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా చేసి ఉండాలి. సో ఇక్కడ పాన్ కార్డు నాట్ వెరిఫైడ్ అని ఉంది, నేను ఇంకా వెరిఫై చేయలేదు. సో ఇక్కడ మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు హాలా ప్లే ద్వారా చాలా మనీ గెయిన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో గుడ్ నైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియకుంటే షేర్ చేయండి. మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.